పశూనాగం రూపం అన్నస్య. అన్నం అంటే ఏంటి? వాట్ ఎవర్ దట్ యూ టేక్ ఇన్ సైడ్. అన్నం అంటే భోజనం అని ఒక అర్థం మనకి. మామూలుగా అన్నంతో బియ్యంతో కలుపుకునే అన్నం అంటే యాక్చువల్ సంస్కృతం నందు అన్నం గురించి పూర్తి అయిన వివరణ మనకి తైత్తిరీయ ఉపనిషత్తు ఉంటుంది. అన్నేన జీవాని జాయంతి ఉంటాయి మంత్రాలు. అన్నం బ్రహ్మ. లోపల ఏదైనా తీసుకున్నటువంటి దేనినైనా సరే అన్నం అని పేరుతో పిలుస్తారు. కుక్కకి, పిల్లికి ఎలక అన్నం, పిల్లి కుక్కగా అన్నం, అలాగే లేడి సింహానికి అన్నం, మనం మన చుట్టూ ఉండేటువంటి పరాప్రకృతికి అన్నం, మనం కూడా అన్నమే అన్నమాట. వయస్సుతో కాలంతో రోజు రోజుకి ఎంటైపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. 20-30 ఏళ్ళప్పుడు యూత్గా ఉన్నప్పుడు అనిపిస్తుంది. 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాక కొంచెం ఈ ముణుకులు చింగు చిటుకు అంటూ ఎక్కుతుంటే అనిపిస్తుంటే చూసారు, అప్పుడు తెలుస్తుంది అనమాట వయస్సు పైకి మీరుతున్నది, కాలం అనేటువంటి మన హరిస్తున్నదని తింటున్నది అనమాట. ఎవరి చేత తినబడతాం? కాలం చేత తినబడతాం. వాళ్ళని ఏమంటారు? మహాకాలుడు, మహాకాళి. కడిగదే తినేస్తే ఆవిడగా పిలిస్తే ఇది తింటాం అనేటటువంటి ఉండదండి. ఈ డెత్కి అబోవ్గా ఉండేటువంటి లోకాలు మనం చూడగలుగుతాం. యము అనేటటువంటి ఒక శక్తి మనలోకి వచ్చి యముని మనం ఆపగలిగేటువంటి శక్తి వచ్చి మనం మార్కండేయులు అయిపోతాం. సరే ఎన్నాళ్ళైనా ఉంటాం అన్నాడు. యముడు భాషలతో మనం ఏం చేయలేడు అన్నాడు. శివుడు ఉంటాడు కాబట్టి, అమ్మవారు ఉంటుంది కాబట్టి మార్కండేయుడు అయిపోతాం. మార్కండేయుడు అవ్వాలంటే ఏం చేయాలి? శ్రీదేవిని పట్టుకోవాలి. అంతవరకు ఆ అన్నాన్ని మనం పొందించేటువంటి చేయగాక. అంతవరకు ఏం చేస్తుంది? సమస్తమైనటువంటిది సృష్టిలో ఉండేటువంటి అన్నస్వరూపమైనదంతా కూడా శ్రీదేవి స్వరూపమై ఉంటుంది. ఎవరికైతే బోధదయ కలిగి ఉంటుందో, ఎవరికి పశువులు ఏడ బోధదయ కలిగి ఉంటుందో, ఎవరికి పక్షులు ఏడ బోధదయ కలిగి ఉంటుందో, ఎవరి మనుషులకి బోధదయ ఉంటుందో అన్నం గురించి వాడికి తెలుస్తుంది, లేకపోతే తెలియదు అన్నాడు. ఆకలిస్తే అన్నం పెట్టాలనే బోధదయ ఉంటుంది, వాడికి తెలుస్తుంది. అంచేత శ్రీదేవిని, సినిమాలో శ్రీదేవి కాదు అమ్మవారిని కోరటం అనేటటువంటిది సహజం. మనస్సుకి అంటే కోరటం అనేటువంటి సహజం. ఏదో కోరేటట్టు తల్లిని కొనుక్కోండి అన్నాడు. మనస్స కామ మాకోతి అది కొని చెడ్డి కోరేటి బదులు అమ్మవారిని కొనుక్కున్నాడు. మళ్ళీ చెప్తారు మాస్టర్ గారు చెప్పిన కథ, నాకు ఎంతో ఇష్టం కథ. నాలాంటి వాడు, నారాయణ లాంటి వాడు, తర్వాత ఎవరు రమేష్ లాంటి వాడు ముగ్గురు కూర్చున్నాడు తపస్సు చేసి పట్టినట్టు. పెసట్ ఇష్టం తదాస్త ఉందట. రమేష్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మాస్టర్ గారు పాప అమ్మాయి కూడా ఆయనకి రోజు పెసరట్టు అమ్ముకోండి, నాకు ఒక 50 ఎకరాలు ఇచ్చి తెల్లి పెసర పండించుకుని శుభ్రం తింటాను అన్నట్టు. ఈ కథ నాకు చాలా ఇష్టం అనమాట. మాస్టర్ గారు ఎప్పుడు చెప్పారు. నారాయణ గారి దగ్గరికి వెళ్ళి చేసిన తర్వాత నీకేం కావాలి నాయన? నువ్వు లక్ష్మీదేవిని అన్నాడు. అదేమిటది? అభయం వరద ఉన్నాయి, చేతిలో కమలం ఉన్నది, ఇవన్నీ కట్టుకుని వచ్చాను నేను కదండి, నాకు అనుమానం అన్నట్టు. ఏమన్నట్టు? నువ్వు కనిపించిన తర్వాత కూడా ఇంకా కోరుకోవాలని కోరిక ఉన్నానంటే లక్ష్మీదేవి కావాలి. మనస కామమాకు అమ్మవారు సాక్షాత్కారమైన తర్వాత, అమ్మవారు కనిపించిన తర్వాత, అమ్మ పాదం పట్టుకున్న తర్వాత కోరిక అనేటటువంటి ఉండదు, పాసిబుల్ కాదు. మనసునకు కుతూహలం అనేటువంటి ఉండదు. ఎందుచేతంటే తెలుసుకోవాల్సిందంటే ఏమి ఉండదు అన్నాడు. ఏదైతే తెలుసుకోవాలో అది తెలుసుకుంటాడు కాబట్టి సమస్తమైన విషయంలో క్షణంలో వాళ్ళకి భాషిస్తే కావాలంటే అన్నాడు. మనస కామమాకు రెండో అర్థం అనమాట మంత్రానికి. ఇలా అర్థం వాచ సత్యవసి, వాడి నోటి ద్వారా అనేటటువంటి అలా కూడా జరిగి తీరుతున్నాడు. జస్ట్ వదిలి చేపడిపోను అలా అండవాడు. అమ్మవారు ఉండేటటువంటి వాడు ఏదైతే మంచి అయి ఉంటుందో, ప్రపంచానికి మంచి అయి ఉంటుందో, ఏదైతే హితమై ఉంటుందో, ఏదైతే వాడి నోటి ద్వారా పలుకుతూ ఉంటుంది. లోక స్వస్థ సుగుణో భవంతు అని వాడడానికి మన అన్నానికి తేడా ఉంటుంది అన్నట్టు. ఉత్తిష్టంత భూత పిశాచాః ఏతే భూమార్గాః నీళ్లు గీళ్ళు చపంచి కొడుతుంటాం అంతే కదా. భూత పిశాచములు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మేము పూజ చేయడానికి రెడీగా ఉన్నామని దాని అర్థం. ఉత్తిష్టంత భూత పిశాచాః ఏతే భూమి భారకాః, మీకంతా ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి మీ పేరు చూసుకొని నేను ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత మీరు కావాలంటారండి అని దాని అర్థం అన్నమాట. వాటిని ఇలా వేస్తుంటారు కదా, మనం వేస్తే చీమే వెళ్తాం, భూతాలు ఎట్టి వెళ్తాయి అన్నట్టు. చీమ మీదకి ఎక్కుతుంది అటు నుంచి ఎదురొచ్చి. వాడన్నదానికే మనం అన్నదానికి తేడా ఉంటుంది. వాచ సత్యమసీమహి, సత్య వాక్కు సంపన్నుడై ఉంటాడు అన్నది అవటం అనేటటువంటి మొదలుపెడుతుంది. మనసునందు ఏదైతే కామం ఉంటుందో, ఏదైతే కుతూహలం ఉంటుందో వీడి వాక్కు ద్వారా అది అవటం మొదలు పెట్టడం అనేటటువంటి శ్రీదేవి యొక్క కృప వల్ల వస్తుంది మాత్రం చేసుకుంటూ పోతూ ఉంటే. అంతేకాక పశువునాం రూపమన్నస్య శ్రీ శ్రేయతాం యశ, అన్నం యొక్క రూపం, పశు సంపద యొక్క రూపం, కీర్తి స్వరూపమైనటువంటి శ్రీదేవి రూపం, ఇవన్నీ కూడా వాడేందు ఆశ్రయము చెందుతాయి. కీర్తి అంటే ఏంటి? ఇంత పూర్వం చెప్పుకున్నాం. మణినాస చెప్పుకున్నాం. కీర్తి అంటే ఆయన గొప్పవాడండి, ఆయన గొప్పవాడండి అలా కాదన్నాడు. వాడు వెళ్తుంటే కీర్తి అనేటువంటి వెలిగి వెళ్తూ ఉంటుంది. వాడు ఎటు నడుస్తూ ఉంటాడో వాడితో పాటు 10 మంది వెళ్తూ ఉంటారు, 10 మంది బాగుపడుతూ ఉంటారు. వాడు వాక్కుల ద్వారా కొన్ని వందల మంది సంస్కరింపబడతారు. వాడు చేసే చేష్టల ద్వారా చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు బాగుపడడం మొదలు పెడతారు.
పేపర్లో ఫోటోలు వేయించుకొని, అది కాదు కీర్తి అంటే అన్నారు. కీర్తి అనేటటువంటి వాళ్ళు ఎవరికి ఉంటుంది? రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వాళ్ళకు ఉంటుంది. సిద్ధి సాయిబాబా మూల ఎక్కడో ఉన్నాడు, ఎన్నాళ్ళు ఉన్నాడు, 100 మందికి 200 మంది తెలిసి ఉంటాడు. ఎన్నాళ్ళు ఆ వాసన వస్తుందంటే గంధ ద్వారా వాళ్ళ యొక్క సువాసన, వాళ్ళ యొక్క పలానా చోట ఉన్నారు అనేటువంటి వాసన యొక్క ఇక్కడి వరకు విశాఖపట్నం వరకు వస్తున్నాడు. ఎక్కడో సిద్ధిలో ఉన్నాడు. ఎన్నేళ్ళు వస్తుంది? 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వస్తూ ఉంటుంది. ఎవడైతే అమ్మవారి భక్తుడు ఏంటో వాడి కీర్తి అలా ఉంటున్నాడు. కీర్తి దిగంతములందు వ్యాపించి ఉన్నారు అని అంటే పేపర్లో వేశాను. బిన్లాడెన్ కూడా కీర్తి బోర్డు వచ్చింది. అది కాదు కీర్తి. అంతవరకు బిన్లాడెన్ ఎవడంటే నాకు తెలియదు. ఈ మధ్య బోర్డు తెలిసిపోయాడు గురించి నాకే తెలియదు నిజంగా. సుమారుగా ఈ వారం బుగినే ముందు బిల్లాడెన్ అంటున్నారు. ఎవడో అనుకున్నాను. అప్పుడు నేను న్యూస్ చూస్తే వీడు ఎవడు ఉన్నాడని అప్పుడు తెలిసి అంత తెలియదు నిజంగా నాకు. కొంతమంది ఆల్రెడీ తెలిసిన వాడు ఉన్నాడు. అక్కడి నుంచి వాడి దిగంతంలో వాడి కీర్తి వ్యాపించింది. అది కాదు కీర్తి అంటే. అప్పుడు తెలియకపోవచ్చు. జీసస్ క్రైస్ట్ ఉండేటటువంటి టైంలో మనకు చాలా మంది తెలియనటువంటి ఏమీ జరగలేదు ఆయన ఉండటంలో. 200 మంది 300 మంది తెలుసు చిన్న గ్రూప్కి. బెత్లెహేమ్ టు క్యావలరీ అంటారు. బెత్లెహేమ్ ఆ ఏరియాలో కొంచెం మంది, ఒక 200 మంది అంతమంది తెలియదు. ఈ రోజు అయింది. కృష్ణుడు వేరే, ఆయన అక్కడ వేరే. అసలు కృష్ణుడు గురించి అందరూ మిగతా వాళ్ళని ఇంటర్ఫేర్ కాకూడదు. ఆయన సంపూర్ణమైనటువంటి అవతారం. ఆయన గురించి మనం మాట్లాడాం కదా, అది వేరే. ఆయన ఎందుకు ఆశ్రయించి ఉంటాయి ఇవన్నీ. ఇక్కడి నుంచి పైకి వెళ్ళినవి ఆయనే దిగే వచ్చినటువంటిది. అమ్మవారు శ్రీకృష్ణుడిగా మోహన రూపుడై దిక్కేందుకు వచ్చాడు. నాకు దుర్గాదేవికి నాకు అమ్మవారికి భేదం లేదని చెప్తూ ఉంటాడు ఆయన. అమ్మవారు ఒక ఆకారం కట్టుకుని మనోహరమైనటువంటి కృష్ణుడు అవుతాడు. అంతకన్నా అందమైనటువంటిది, అంతకన్నా సుకుమారమైనటువంటిది, అంతకన్నా బలం ఉన్నటువంటిది, అంతకన్నా కీర్తి కలిగినటువంటి ఇంకే లేని రూపం ఏదైనా ఊహించగలిగితే అది కృష్ణుడు. ది బెస్ట్. మీ ఇష్టం అనుకున్న వాటి అన్నింటిలో ది బెస్ట్. బలమా అంటే చంద్రముష్టిని కొట్టాడు. లవ్ అంటే 60,000 మంది లవ్ చేశాడు. మనకు ఒకరితోనే చచ్చిపోతున్నాం అన్నాడు. నేను ఎవరో అందరినీ హ్యాపీగా ఉంచాడు ఆయన. ఇష్టం ఏం తీసుకోండి అన్నాడు. అవన్నీ కలిపినటువంటి ఒక ముద్ద అమ్మవారి యొక్క వెలుగు, ప్రకృతి యొక్క స్వరూపమై కృష్ణుడు దిగి వచ్చాడు. దానితో మనం కంపేర్ చేయొద్దు. ఈ అమ్మవారి ఉపాసన చేసుకునే మనలాంటి వాళ్ళకి ఏంటి వస్తున్నట్టు కీర్తి వస్తుంది సార్ అన్నాడు. ఇంతపూర్వం కూడా కీర్తి వృద్ధి దాతుని అని అప్పుడు కోరారు. ఇందాక మనం పూర్వ మంత్రాలు. ఇప్పుడు ఏమిటవుతుంది? ఈ కీర్తి శ్రీ యశ అనేటటువంటి దాన్ని, యశ అనేటటువంటి దాన్ని మా యందు నిలుపుగాక వచ్చేస్తుంది అన్నాడు. ఏమిటవుతుంది? మనస కామమాకోతిం వాచస. ఇందాక చెప్పినటువంటి 2 మంత్రముల యొక్క గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణి, ఇవన్నీ ఉండేటటువంటి క్వాలిటీస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కంపల్సరీగా యశస్సు అనేటటువంటిది, కీర్తి అనేటటువంటి